ఇక ఇంకొక వార్త ఉంది ఇక్కడ. భూభారతికి ఫిర్యాదుల వెలువ. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్లు. పట్టదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్స్ కోసమే అత్యధికం. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు. లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనాలు. వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే. ఇది అసలు ముచ్చట. భూభారతి చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు రైతులు పోటెత్తుతున్నారు. గత సర్కారు తెచ్చిన ధరణి కారణంగా తలెత్తిన భూ సమస్యలు ఏడాదిన్నర కాలంలోనూ పరిష్కారం కాకపోవడంతో కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కారు గత నెల 4 పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా ఏకంగా 12,000 దరఖాస్తులు వచ్చినాయట. ఎక్కువ మట్టుకు ధరణి పోర్టల్లో నమోదైన తప్పులేని తేలిందంటూ చాలా మట్టుకు ఈ అప్లికేషన్లలో డబుల్ అప్లికేషన్లు కూడా అయిపోయినాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవే లక్షలలో పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆ అప్లికేషన్లు ఉండగా మళ్ళీ పెట్టాల్సిన పని లేదు అని కూడా కరెక్ట్గా క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఏం చేశారంటే డబల్ పెట్టుకున్నారు. అంటే అప్పుడు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పెట్టారు. అందుకే అప్లికేషన్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి, సరే ధరణి పోయింది, ఈ భూభారతికి వచ్చింది. ఇప్పుడు ఈ అప్లికేషన్లు పెరిగినాయి అనుకో, 1000 కాదు, ఒక్కసారి పైలట్ విలేజ్ దాటి అన్ని గ్రామాలకు ఇచ్చేసారు అనుకో, లక్షలాది అప్లికేషన్లు వస్తాయి. వాటన్నిటిని మరి ఎట్లా సెట్ చేస్తారు? పైగా ఆ భూ నిపుణుడు ఉన్నాడు కదా, భూమి సునీల్, ఆయన చెప్పే మాట ఏంటిదంటే ఈసారి ఈ లావన్ పట్టాలకు అట్లే అసైన్డ్ భూములకు కూడా పట్టాలు ఇస్తారు అని అంటూ ఉన్నారు. సో అది ఎట్లా ఇస్తారు? ఈ పట్టాలలాగానే ఆ పట్టాలు ఉంటాయా? మరి వాటిని అమ్ముకోవచ్చా, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? చేసుకోవద్దని చట్టంలో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మరి ఏ రకమైనటువంటి పట్టాలు ఇస్తారనేది కొంత వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి దీనిపైన క్లారిటీ వచ్చిన తర్వాత తెలుస్తుంది అదంతా కూడా. ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ ఎవరైతే దగ్గర ఉందో వాళ్ళకి అసైన్ చేసినప్పుడు ఒకటి సర్టిఫికేట్ ఇస్తారు కదా, వాళ్ళకి పట్టాలు ఇచ్చే ఆలోచన ఉందట. సో చూడాలి మరి ఎట్లా ఉంటాయి అవి, దానిపైన ఏమేమి వస్తాయో విధి విధానాలు.